రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను మార్చాలంటూ భూ నిర్వాసితులు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం గుడిమల్కాపూర్ వద్ద నారాయణపురం నుంచి చౌటుప్పల్ వెళ్లే ప్రధాన రహదారిపై నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, స్థానిక ఎస్ఐ జగన్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. నిరసనకారులను శాంతింపజేసి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా చూశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ RRR అలైన్మెంట్ను మార్చే వరకు వివిధ రూపాల్లో తమ నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. అలైన్మెంట్ రద్దు చేయాలని లేదా భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ప్రభుత్వ స్పందన కోసం వేచి చూస్తామని, తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నారాయణపురం మండల రైతాంగానికి అన్యాయం చేసుకుంటూ ఇవాళ దాన్ని అన్యాయంగా దూరంగా వెళ్లాల్సిన RRRని ఇవాళ 28 కిలోమీటర్ల దూరంలోనే వేయడంతో నారాయణపురంలోని వివిధ గ్రామాల ప్రజలు, రైతులు అన్యాయంగా భూములను కోల్పోతూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా అభివృద్ధికి మేము అడ్డం కాదు, అభివృద్ధికి మేము మా పార్టీ ఎప్పుడు ఎల్లవేళ అండదండగా ఉంటాయి. కానీ ఏదైతే రూల్స్కు విరుద్ధంగా కొంతమందిని డివిస్ కంపెనీ లాంటి యాజమాన్యాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తాసు వలుపుతూ ఏదైతే అన్యాయంగా భూసేకరణ జరుగుతుందో దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి రైతులు ముందు చేయబట్టబోయే కార్యక్రమానికి కూడా మేము మద్దతు ఇస్తాము. అవసరమైన ధన్యవాదాలు తెలియజేస్తూ
విధంగా మరి వాళ్ళ ప్రయోజనాల కోసం భవిష్యత్తు రోడ్డు గట్ల నిర్మాణం జరిగితే మరి ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది కనుక దీన్ని ఖచ్చితంగా ఎమ్మడే ట్రిపుల్ అనేది రద్దు చేయాలి. మరి ఈ విధంగా కాకుండా ఆడంగా మన రైతులు నష్టపోతారు. మరి రైతులను సంప్రదించి ఆ రైతులకు ప్రత్యామ్నాయంగా మరి వాళ్ళకు భూములు ఇస్తారా, మరి ఏమిస్తారో అది ఇవ్వకుండా మేము ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ ఇష్యూ చేసి దౌర్జన్యంగా రైతుల భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తే మాత్రం తీవ్రమైనటువంటి ప్రతిఘటన రైతుల నుంచి ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ మరి రోడ్లు భవనాల శాఖ మంత్రి మరి మొన్ననే శాసన మండలి ఒక మాట చెప్పిండు, గడ్కరీ కాడ కూర్చున్నాం 3 సంవత్సరాల రోజులే ఈ రోడ్డు పూర్తి చేస్తున్నాడు. నిన్న రైతు ప్రతినిధులు పోతే ఎవడో మీకు చెప్పింది రోడ్డు పోతుందని చెప్పి ఉత్తర భాగాన్ని దిక్కులేదు, దక్షిణ భాగాన్ని ఎవరు రోడ్డు వేస్తున్నాడు, ఇది ఏం పోదు, మీరేం భయపడకండి అని చెప్పడం అబద్ధాలు చెప్పి ప్రజలను రైతులని మోసం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే రైతులు తలుసుకుంటే ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా బదలమవుతాయి. అందుకనే రైతుల కోడు వినాలి, రైతులకు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వాలు ఉండాలి తప్ప రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఇక్కడ సహించేది లేదు, తిరుగుబాటు చేస్తామని చెప్పి రైతుల పక్షాన సిపిఎం పార్టీగా మేము ముందుండి పోరాడతామని చెప్పి రైతులందరినీ ఏకం చేసి అఖిల పక్షాలు అందరినీ కలుపుకొని అన్ని రైతు సంఘాలను ఏకం చేసి దీనికి ముందు పోరాటం నడుస్తామని భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అందరూ కలిసికట్టుగా దీన్ని ఏకం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అఖిల పక్షాల నుంచి ఇచ్చేసిన సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గారు దూడ యాదిరెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతాం. ఇక్కడ కమిటీ ఆధ్వర్యంలో ఈ రస్తారోకో చేయడం జరుగుతుంది. ఎందుకంటే అనేక భూములు, విలువైన భూములు, సారవంతమైన భూములు కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ మనం అతివృష్టి కొన్నాళ్ళు, అనావృష్టి కొన్నాళ్ళతోటి సతమవుతున్న ఈ నారాయణపూర్ మండలంలో రైతులు చాలా దీన పరిస్థితిలో ఉన్న పరిస్థితులలో ఈరోజు ట్రిపుల్-ఆర్ను ప్రవేశపెట్టడం వల్ల ఇక్కడ అనేక భూములు కోల్పోయిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే మన భూములు గుంజుకొని ఇది పెట్టుబడిదారులకు పెద్దలకు కోసమే ఈ భూములు ఈ రోడ్లు వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పోరాట కమిటీ ఉన్నాయి కాబట్టి ఈ పోయిన రైతులందరికీ కూడా బయట అవకాశాన్ని అలాగే